బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుల్తాన్ రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సుల్తాన్ రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ప్రియా, ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ వేవ్ దాటికి బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి భారీగా వలసలు వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి నేతలు ఒక్కొక్కరుగా మరోసారి మాజీ ఎమ్మెల్యే 1999 నుండి 2004 వరకు ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మైనార్టీకి చెందినటువంటి సుల్తాన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఈ రోజు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక ద్వారా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి మైనార్టీ ఓట్లు గండిపడ్డట్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి అన్ని చోట్ల కూడా అటు చేరికల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం నగరంలో తుమ్మల నాగేశ్వరరావు వేవుతో అన్ని డివిజన్స్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఎవరైతే ఉన్నారో యూనిస్ సుల్తాన్ కి సంబంధించి దాదాపు హైదరాబాదు ఖమ్మంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలతోటి బాగా సత్సంబంధాలు ఉన్నాయనేది కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 5 నుంచి 10,000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి శక్తివంతుడిగా ఉన్నటువంటి నేత ఈరోజు కాంగ్రెస్ లో చేరడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో కావచ్చు, అటు మైనార్టీ శ్రేణుల్లో కూడా ఈరోజు హర్షధ్వనులు మోగుతా ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి విధానం కావచ్చు, బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య ఉన్నటువంటి లోపాయికారి ఒప్పందం, మైనార్టీలకు సంబంధించినటువంటి రానున్నటువంటి రోజుల్లో మైనార్టీలకి గండిపడేటువంటి అవకాశం, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి బీజేపీ చెప్పినటువంటి నేపథ్యం కావచ్చు, ఇవన్నీ తీర్చారు. బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య ఇంటర్నల్ ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసిన ఆరోపణలు ఇవన్నీ మైనార్టీలకు భవిష్యత్తులో ఏమాత్రం కూడా మనుగడ ఉండదని చెప్పేసి భావించి ఈరోజు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరినట్టుగా ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ కి సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఖమ్మం నగరంలో అటు పువ్వాడ అజయ్ కుమార్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నియంత్రిత పోకడలకు దూరంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తుమ్మల నాగేశ్వరరావు వైపు అడుగులేస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ సుల్తాన్ కు సంబంధించి సుల్తాన్ కుమారులతో పాటు కొంతమంది మార్కెట్ కమిటీకి సంబంధించిన మాజీ చైర్మన్లు, కొద్దిమంది వైరాగ్ చెందినటువంటి నేతలు అందరూ కూడా ఒక్కసారిగా ముక్కుమ్మడిగా బీఆర్ఎస్ కి రాజీనామా చేసి ఈ రోజు ఉదయాన్నే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ కి గండిపెట్టేట్టుగా చేశారు. దీని ఫలితంగా రానున్నటువంటి రోజుల్లో ఇంకా కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశం ఉన్నట్లుగా ఈరోజు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా, ఉపేందర్, ఇప్పుడు చూసుకుంటే సుల్తాన్కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పట్టం కట్టే అవకాశం ఉందంటారు? రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.